దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఓ రకన పేదరికంలో ఉన్నారంటాం, దేశం ఇంకా పేదరికం పోలేదంటాం. పేదరికం పోయిందిరా బాబు, ఇంత కనీసం మనం వాళ్ళ భోజనం పెడతామంటే అన్నదానానికి సంబంధించి నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నటువంటి వాళ్ళు కనబడతారు. అదే సందర్భంలో ఫ్రీగా వస్తుందని భోజనం చేసేవాళ్ళు కనబడతారు. రెండు రకాలు కనబడుతున్నారు. కానీ ఇక్కడ తింటికి తట్టుకోలేనంతటి పరిస్థితుల్లో ఉన్న పేదరికం అయితే మనకు కనిపించదు. పనికి మనుషులు దొరకట్లా, పని చేస్తే డబ్బులు ఇవ్వడానికి వాళ్ళంత మంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మార్పుని మనం అంగీకరించాల్సినటువంటి విషయం. మరొకటి, ఈ దేశంలో హయ్యెస్ట్ కార్ల వినియోగం పెరిగింది, టూ వీలర్ల కొనుగోలు పెరిగింది, అట్లాగే విమానాల వాడకం పెరిగింది, విమానాల్లో వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అట్లాగే పెట్టుబడులు ఏదైతే షేర్ మార్కెట్లో పెరగడం అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 445 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నటువంటి దేశం. ఇక్కడే ఒక విచిత్రం తెలుసా, అలాంటి చోట్లన పేదరికం గురించినటువంటి ఉపన్యాసాలు నడుస్తూనే ఉంటాయి.